హలో ఫ్రెండ్స్, మన ప్రభాస్ పృథ్వీరాజ్ కలిసి నటించిన సినిమా సాలార్ రివ్యూ అయితే వచ్చేసింది అనమాట. యూఎస్ఏ నుంచి ఫస్ట్ రివ్యూ అయితే వచ్చింది. ఈ రివ్యూ నుంచి అయితే మనకైతే సినిమా అయితే బ్రహ్మాండంగా ఉన్నట్టయితే తెలుస్తుంది. పృథ్వీరాజ్ అలాగే ప్రభాస్ అయితే ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్స్గా నిలిచారనేది చెప్తుంది. ఇద్దరు చెరువు పిల్లర్ల సినిమాని అయితే నిలబెట్టారనేది మనకు తెలుస్తుంది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్కి ఈ సినిమా అయితే ఒక పండగనే చెప్పుకోలేక నార్మల్ ఆడియన్స్ కూడా ఈ సినిమా అయితే చాలా బాగా నచ్చుతుంది. యాక్షన్ పరంగా అటు డ్రామా పరంగా అయితే సినిమా అయితే చాలా బాగుందని చెప్తున్నారు. ప్రశాంత్ మరో హిట్ కొట్టాడనే చెప్పాలి. ప్రభాస్ అయితే చాలా కాలం తర్వాత ఒక హిట్ చూసాడని అయితే మనకు తెలుస్తోంది. ఇక ఇండెప్త్ రివ్యూలోకి వెళ్ళిపోతే ఫస్ట్ హాఫ్ అంతా కాన్సర్ ఇంట్రడక్షన్ అలాగే క్యారెక్టర్ ఇంట్రడక్షన్గా టైం తీసుకున్నట్టయితే తెలుస్తుంది. ఇక ఇంటర్వెల్ దగ్గర అయితే ఒక ఫైట్ అయితే పడుతుందంట. ఆ ఫైట్ అయితే మనకి మంచి గోల్స్ ఉంటుంది. ఇక ఇంటర్వెల్ తర్వాత నుంచి మనకి సెకండ్ హాఫ్ అయితే చాలా లెంతీగా ఉంటుంది. ఆ సెకండ్ హాఫ్లోని మెయిన్ స్టోరీ అంతా ఉంటుందన్నమాట. అక్కడ నుంచి సినిమా అయితే ఒక రసవంతరంగా సాగుతుందని అయితే మనకైతే తెలుస్తుంది. ఇక లాస్ట్ క్లైమాక్స్ అయితే మనం ఊహించిన ట్విస్ట్ అయితే ఉండబోతుందంట. ఆ ట్విస్ట్ చూసిన తర్వాత మనకి థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతామని అయితే మనకైతే తెలుస్తుంది. ఇదైతే యూఎస్ఏ నుంచి వచ్చిన రివ్యూ. ఇంకా మన ఇండియన్ రివ్యూ కోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. నేను కూడా షోకి వెళ్తున్నాను. ఆ తర్వాత వచ్చి మెయిన్ వీడియో డీటెయిల్గా అయితే పెట్టబోతున్నాను. అంతవరకు స్టే ట్యూన్డ్. ఈ రివ్యూలో ఎంతవరకు నిజముందో మనకైతే మరి కాసేపట్లో తెలిసిపోతుంది. ఎందుకంటే మన ఇండియాలో కూడా సోషల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ రివ్యూ అనేది మరి కాసేపట్లో దొరకవచ్చు.